హలో అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ని స్లైసెస్ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి మనకు కొత్తిమీర కూడా ఉంటుంది కదా, ఆ కొత్తిమీర మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకొని ఆ బౌల్లో అయితే వేసేయాలి. మొత్తానికి వేసిన తర్వాతకి మళ్ళీ కొత్తిమీర కూడా ఉంది, కొత్తిమీరని కూడా కడిగేసేసుకొని ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకొని అందులో అయితే వేసేయాలి. ఆ మొత్తం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ కొత్తిమీర ఉంది కదా, ఈ మొత్తానికి మంచిగా కలిపేసి దీంట్లో అయితే మైదాపిండి అయితే వేసేయాలి. మైదాపిండి మనకి ఎంత కావాలో అంత టేస్ట్కి తగ్గట్టు అయితే, అంటే మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసామో అన్నిటికి తగ్గట్టు మైదాపిండి వేసేసుకొని ఉప్పు వేసేసి మొత్తం కలిపేసిన తర్వాతకి వాటర్ అయితే వేసేసి ఇలా అయితే చిన్న చిన్న బోండాస్ అయితే వేసుకుంటాం కదా, ఇలా అయితే మంచి కన్సిస్టెంట్ వచ్చేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టేయాలి. 2 minutes పక్కన పెట్టేసిన తర్వాతకైతే ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి. చూడండి మంచిగా వచ్చేసింది, చిక్కగా అయింది పిండి అయితే. ఆయిల్ హీట్ చేసేసుకొని ఆయిల్లో అయితే ఇలా మనం బోండాల్లో అయితే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కరకరలాడుతూ అయితే టేస్ట్ అయితే బాగున్నాయి. చూడండి ఎంత బాగా అయితే గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చిన తర్వాతకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాతకి ఫుల్గా తినేయడమే. దీంతోపాటు అప్పడాలు కూడా ఉండాలి కదా అనేసి అప్పడాలు అయితే కాల్చేసుకొని ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసేసాము. మీరేం తిన్నారు అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.